పశ్చిమ గోదావరి జిల్లా అచ్చంట మండలం కొండమాచిలి గ్రామ పంచాయతీలోని జగనన్న లేఅవుట్లో భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయంటూ పెద్ద ఎత్తున లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఒరిజినల్ పట్టాలు ఇవ్వకుండా తహసీల్దార్ సంతకాలు లేకుండా ఫేక్ ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చి మోసం చేశారంటూ వాపోతున్నారు. లబ్ధిదారులు ఈ విషయాన్ని గత 3 రోజులుగా ప్రత్యేక అధికారులచే సర్వే చేయించి నిగ్గు తేల్చిన కూటమి నాయకులతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుండి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. గోదావరి జిల్లాలో ఏదైతే ఆచంట నియోజకవర్గంలో చాలా అంటే జగన్ ప్రభుత్వంలో చేసిన అరాచకాలు ఏదైతే లోకల్ స్థానిక శాసనసభ్యులు కానివ్వండి, లేదా ఇక్కడ స్థానిక సర్పంచులు కానివ్వండి, అంటే ఇక్కడ అధికారులతో కుమ్మక్కై పెద్ద ఎత్తున జగనన్న లేఅవుట్లో కూడా పెద్ద భారీ స్కామే చేశారని చెప్పుకోవచ్చు. చూస్తున్న ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పరిస్థితి అయితే అంటే ఏదైతే 360 న్యూస్ 3 నుంచి కూడా అనేక రకాలుగా ప్రచురణ చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే జగనన్న లేఅవుట్లనే కూడా సొంతంగా కూడా వాళ్ళ సొంత పట్టాలు సృష్టించి కూడా చాలా అన్యాయకాంతం చేశారు. ఇంచుమించుగా 130 పట్టాలు ఇచ్చిన దాంట్లో ఇంచుమించు 40 పట్టాల దాకా కూడా ఫేక్ పట్టాలంటూ కూడా ఇక్కడైతే రోడ్డెక్కిన పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లా కొడమంచిలికి సంబంధించిన టీ మేరకు గ్రామంలో పూర్తిగా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే వాళ్ళ మాటలు. సార్ చెప్పండి, అంటే ఇక్కడ సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గా ఉన్నారు, కానీ మీ హయాంలో ఎటువంటి తప్పు జరగలేదు, కానీ జగనన్న ప్రభుత్వంలో అనేక తప్పులు అంటే ఇప్పుడు చూపిస్తున్నాం. ప్రజలు కూడా ఏదైతే లబ్ధిదారులు కూడా ఇక్కడ వెనకాల వచ్చి ఎంత పెద్ద గోల్ చేస్తున్న పరిస్థితి. మరి ఈ పేక్ పట్టాలు కొంతమంది ఇల్లులు కట్టుకున్నారు అంటే వాళ్ళని ఏ రకంగా మరి రేపొద్దున కాపాడబోతారు? లబ్ధిదారులు కూడా మీకు ఏదైతే వాళ్ళకి న్యాయం చేయాలి కదా, కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులకి ఏం చేస్తారు, కానీ ఏ రకంగా ఈ తప్పు జరిగిందంటారు? ఖచ్చితంగా అండి, మన గౌరవనీయులు పీతాన్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ టీ మేరకలో 1,50,00,000 రూపాయలతో మన రోడ్డు సదుపాయాలు కల్పించడం జరిగిందండి. తర్వాత వచ్చిన జగనన్న కాలనీలో విపరీతమైన అవినీతి అండి. విపరీతమైన అవినీతి అంటే వాళ్ళకి పట్టాలు ఇస్తే డబ్బులు ఇస్తేనే పట్టాలు. ఇవాళ 20,000 ఇచ్చిన వాళ్ళకి ఒక పట్ట, 25,000 ఇస్తే అదే పట్ట వేరే ఒకరికి. అలాగే ఇక్కడ 40 పట్టాలు పేకు వచ్చినాయి అంటే వీళ్ళంతా నిరుపేదలు. ఏ రోజుగా రోజు కూలి పనికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు. ఇందులో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అన్ని కులాలకి ఇక్కడ పట్టాలు ఇచ్చారు. అందరూ కూడా నిరుపేదలు. ఖచ్చితంగా వీరికి ఈ పేకు పట్టాలు వచ్చినాయి కానీ మన గౌరవ పెద్దలు పీతాన్ గారి దృష్టిలో పెట్టి మొత్తం ఇవన్నీ సర్వే చేయాలని మన పెద్దల ఆదేశాల మేరకు 3 రోజుల నుంచి గ్రామంలో చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా పేక్ పట్టాలి. దాని మీద విఆర్ఓ సంతకం తప్ప ఒక ఎంఆర్ఓది కానీ వేరే వాళ్ళది కానీ ఎవరిది సంతకాలు లేవు. కానీ ఈ నిరుపేదలందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వే పెద్దల ఆదేశాల మేరకు పీతాన్ గారి ఆదేశంతో సర్వే టీం 4 రోజుల నుంచి జరుగుతుంది. ఈ జరిగిన అన్యాయపడ్డ వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో తప్ప మేము రాజకీయ కక్ష కానీ ఇంకోటి కానీ మాకు ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళందరూ నిరుపేదలు. ఖచ్చితంగా కూడా పెద్ద దృష్టిలో పెట్టి అంటే ఇక్కడ సర్పంచ్ గారు ఇప్పుడు గతం అంటే ఇది ఎలాగా ఇది ఫేక్ పట్టాలని ఏ రకంగా మీరు ఇప్పుడు నిర్ధారణ చేశారు, అంటే ఏ రకంగా కనుగొన్నారు, అంటే బయటికి వెలికి తీశారట? ఖచ్చితంగా మాకు ఇక్కడ 4 విఆర్ఓల్ని 4 సర్వేలని అందరినీ వేశారండి. డిపార్ట్మెంట్ పరంగా కూడా పేరు ఒకళ్ళది పట్ట ఒకళ్ళది. తల్లి పేరు ఉంటే కొడుకు పట్టాలి, ఒకళ్ళకు ఉంటే ఒకళ్ళకి సంబంధం లేని పట్టాలని ఇచ్చారండి. ఇక్కడ ఒక చోట ఉన్న వాళ్ళు వేరే చోట ఇచ్చారు. ఇదే లేఅవుట్లో 1 నెంబర్లో 30 నెంబర్లో కట్టుకున్నారు, 30 వాళ్ళు 5లో కట్టుకున్నారు, 6లో 9లో కట్టుకున్నాడు. వాళ్ళ ఇష్టం. ఏదైతే ఈ పట్టాలు అక్రమ పట్టాలు ఉన్నాయో అవి నిన్న 2 రోజులుగా పెదపేట, టీమెరక, చింతలతోట, తామర చెరువు, చిన్నపేట గ్రామాల్లో పీతాన్ గారి ఆదేశాల మేరకు జగనన్న లేఅవుట్లో గల అక్రమాలను వెలికి తీయడానికి ఒక సర్వేని నియమించడం జరిగింది. ఈ నియమించడంలో 2 రోజులుగా ఒక పెద్దపేటలో కానీ యాలి వెళుతుంటే చాలా విచిత్రకరమైనవి బయటపడ్డాయి. ఎలా అంటే చెప్పనండి, ఒక ఒరిజినల్ పట్ట దీనికి తేడా చూపిస్తున్నా. ఒరిజినల్ పట్ట చూడండి, ఒక జగన్ గారి బొమ్మ, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ. ఇది ఒరిజినల్. ఒరిజినల్ ఇలా ఉంది కదా, దీంట్లో ఇలాగా ఇది ఒక ఎవరైతే లబ్ధిదారు ఉన్నారో లబ్ధిదారు పేరు ప్లస్ వాళ్ళ ఫోటో, ఇక్కడ ఎంఆర్ఓ గారి సైన్, పిఆర్ఓ గారిది, తర్వాత సరిహద్దులు. ఇది ఒరిజినల్ పట్టాకి అంటే అది పక్కాగా ఉందంటారు? ఇది పక్కా ఒరిజినల్ పట్టా. నెక్స్ట్ ఏమేంటంటే విఆర్ఓ గారి చేత ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న సర్పంచ్ విఆర్ఓ గారి చేత ఒక పట్టాన్ని సృష్టించి ఒక ప్రింట్ వేయించి, ఈ ప్రింట్ మీద కూడా తేడా కనపడుతుంది చూడండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, అదే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రంగరాజు గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఎవరు చూసినా కూడా ఒకసారి అలాగే
జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, స్థానికంగా ఉన్న అప్పట్లో రంగరాజు గారు. దానికి తేడా చూసారుగా. అలాగే ఇందులో వచ్చేసి నాడికి మనకి ఇలా తిప్పి చూస్తే ఎంజాయ్మెంట్ లెటర్ ఉంటుంది. ఇక్కడ విఆర్ఓ గారి స్టాంపు, ఆయన సంతకం ఉంటుంది. గత వైసీపీ పాలన మాత్రం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నారు. అంటే ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లు ఇచ్చి డబ్బులు ఏదైతే కాసులు దండుకున్న పరిస్థితి అయితే మాత్రం పూర్తిగా అంటే ఈ టీం మేరకులో ఇంచుమించుగా 40 మంది లబ్ధిదారులను మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు కూడా అధికంగా గుంజి పట్టాలు ఇచ్చి అది పట్టాల బదులు ఏదైతే ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లు ఇచ్చి మోసం చేశారు. అలాగే లబ్ధిదారులు కూడా ఇక్కడ గృహాలు నిర్మించుకుని ఇప్పటికే లబోదిబోమంటున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా ఏమవుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. కానీ ఏదైనప్పటికైనా వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. వాళ్ళు కూడా భేదం వల్లే కాబట్టి కనీసం వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తారో స్థానిక ప్రస్తుతం ఏదైతే శాసనసభ్యులు ఉన్నారో పీతాన్ సత్యనారాయణ గారు కూడా కోరతాం, కంపల్సరీ వారికి లబ్ధి చేకూరే విధంగా కూడా మేము సహాయం చేస్తాను అంటున్నారు. ఏదైతే కూటమి నాయకులు మాజీ సర్పంచ్ ఏదైతే సత్యనారాయణ గారు అంతా కూడా కంపల్సరీ వాళ్ళకి అన్యాయం జరగకుండా కూడా చూస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మోసపోకూడదు. కానీ గత పాలకులు ఏదైతే ఇక్కడ లోకల్ గా పాలించిన వైసీపీ ప్రభుత్వంలో పాలించిన నాయకులు మాత్రం పెద్ద ఎత్తున ఏదైతే ఈ మోసాలకు మోసపూరిత రాజకీయాలకు మాత్రం తెరలేపారని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. మొన్న ఏదైతే ఇదే మండలానికి సంబంధించి ఇదే మండలంలో ఇదే గ్రామంలో కూడా ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా పెద్ద ఎత్తున దోచుకున్న పరిస్థితి. కెమెరామెన్ ఏడుకొండలతో శ్రీనివాస్,